సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను హోంమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, చెప్పి చైర్పర్సన్ మంజు శ్రీ, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అధికారులు పాల్గొన్నారు. స్వేచ్ఛాయుతమైనటువంటి ఆనందకరమైనటువంటి ఒక మనిషికి ఆనందం ఎలా వస్తుంది అంటే వారి ఎకనామిక్ డిప్రెషన్ కరోనా క్రైసిస్ లో కొట్టుకొని తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా నిలబడింది. క్రైసిస్ సమయంలో బియ్యం ఇస్తుంది. జిల్లాలో కరోనా సమయంలో 216 కోట్లతో ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. గత ప్రభుత్వాలు 200 రూపాయల పెన్షన్ ఇచ్చాయి. నగారా భోగించారు, పేలుళ్ళని కూడా గాల్లో కదులుతున్నారు. స్వేచ్ఛాయుతమైనటువంటి ఆనందకరమైనటువంటి ఒక మనిషికి